ఎక్కిన ఏసీ కారు దిగరు, ఆఫీస్లో కూర్చొని ఆర్డర్లు వేస్తారు. లీడర్లు అంటే గట్లనే ఉంటారు మరి. అప్పుడప్పుడు శంకుబండలేసుడు, ఓపెనింగ్లకు రిబ్బన్ కటింగ్లు చేసుడు, మైకుల ముంగట 4 ముచ్చట్లు చెప్పుడు, మనం సప్పట్లు కొట్టుడు. అయితే అందరు లీడర్లు అట్లనే ఉండరబ్బా. పని చేస్తోళ్ళ కష్టం తెలుసుకుంటానికి వాళ్ళతోటే కలిసిపోతారు గిట్లా. రైట్. మంత్రి వివేక్ వెంకటస్వామి సారు లోపటికి పోతూనే ఉన్నాడు. సింగరేణి బొగ్గు గని మళ్ళా మంచిర్యాల జిల్లా మందమర్రిల గనిలకు పోయి కొంత తిరిగి చూసిండు. కార్మికులతోటి ముచ్చట పెట్టిండు. లోపట పరిస్థితి ఎట్లుంది, పని ఎట్లా నడుస్తుంది అరుచుకొని కార్మికులకు కావాల్సిన సవలతులు చేయాలని ఆఫీసర్లకు ఆర్డర్ వేసిండు మంత్రి సారు. సింగరేణి సంస్థలో ఉన్న కాంట్రాక్ట్ లేబర్స్ వారి కూడా వేతనాలు పెంచే అవసరం ఉంది. దాని గురించి కూడా ఈ వచ్చే సమావేశంలో మాట్లాడడం జరుగుతుంది. అప్పట్లో 1,00,000 జాబులుంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక 38,000కు తగ్గినాయని గరమైండు మంత్రి సారు. శ్రమశక్తి అవార్డులు తీసుకున్న 2 కార్మికులకు సన్మానం జరిగింది. ఎట్లా ఫారెస్ట్ క్లియరెన్స్ తొందరగా తీసుకొస్తే కొత్త మైన్ స్టార్ట్ చేయనప్పుడు మన ఉద్యోగ అవకాశాలు మంచిగుంటాయి. ఇటు చూడుండ్రి, దేవులవాడల ఇందిరమ్మ ఇల్లు ఓపెనింగ్ కార్యానికి వస్తే వివేక్ సార్ ను ఎట్లా ఎదుర్కొన్నారో. సర్కారోళ్ళు 5 లక్షలు ఇచ్చినందుకు ఇంటోళ్ళు ఫుల్ ఖుషి అనుకో రాదుండ్రి. సెకండ్ ఫేజ్ ఇందిరమ్మ ఇల్లులు జూన్ 2 నాడు రిలీజ్ చేస్తున్నారు. ఇంకొక 2,500 ఇల్లులు వస్తాయి.